సరఫరా నష్టం వాటిల్లడంతో పాటు పాక్షికంగా పూర్తయిన దిగువ కాపర్ డ్యాం కూడా కొంత దెబ్బతినింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎంఓజీఎస్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్తో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ పని 18/1/2025 ప్రారంభించడం అనేది మరియు పురోగతిలో ఉన్నది. అధ్యక్ష, పాత డయాఫ్రమ్ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతినటం వల్ల, అంటే వాళ్ళు కాంట్రాక్టులు మార్చే క్రమంలో 15 నెలల పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల 16 పాత డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది వరదల వల్ల. ఇప్పుడు కొత్తగా 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. దీనిలో గౌరవ మంత్రి గారిని నేను అడుగుతుంది ఏంటంటే, ఈ కొత్త డయాఫ్రమ్ వాల్కి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? జలశక్తి మండలికి రెండు ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్తో పాటు ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ అవి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తిగా వాళ్ళు ఎటువంటి నిర్మాణం